గ్రామ గ్రామాన హనుమద్దీక్షను ప్రచారం చేస్తున్న పీఠాధిపతులు శ్రీ హనుమద్దీక్ష పీఠాధిపతులు శ్రీ 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 దుర్గాప్రసాద్ స్వామీజీ నిత్యం హనుమద్దీక్ష ఆచరణ విధానాన్ని బోధిస్తూ భక్తులను ఆధ్యాత్మికత వైపు నడిపిస్తున్నారు. ఈ పరాపరామ సంవత్సరంలో మనమందరం కూడా ఆంజనేయ స్వామి యొక్క దీక్ష స్వీకారం చేశాం కాబట్టి, హనుమంతుడి యొక్క మంత్ర ఉపదేశం పొందాం కాబట్టి, ఆ మంత్రం ద్వారా, దీక్ష ద్వారా, పూజ అనుష్ఠానం ద్వారా, ఆంజనేయ స్వామి ద్వారా మనందరూ కూడా పరాభం పొందకుండా జయించడానికి కావలసిన శక్తిని పుంజుకోవడానికి ఆంజనేయ స్వామిని మనందరం ప్రార్థన చేయాలన్నమాట. ఆంజనేయ స్వామి అనుగ్రహం పొందేందుకు దీక్షను తీసుకుని నియమనిష్టలతో పూజించాలని చెబుతున్నారు. స్వాధ్యాయం అంటే ఉపనిషత్తులు, వేదాలు, రామాయణం, భారతం, భాగవతం రోజు కొన్నైనా చదువుకోవాలన్నమాట. అది మాకు రాదు కదండి అంటే అప్పుడు ఏం చేయాలి? హనుమాన్ చాలీసా పట్టించాలి. హనుమాన్ చాలీసా చదవడం వచ్చు కదా, మీ బుక్లోనే చూస్తూనే చదువుతారు కదా. ఒకవేళ చదవడానికి కూడా నాది అనుకో, ఇవాళ రేపు అన్ని ఫోన్లో వస్తున్నాయి. హనుమాన్ చాలీస ఇంటనే ఉన్నాయి, ఎన్నిసార్లు అయినా అన్నిసార్లు నోట్ చేసుకోవాలి. ఒకసారి హనుమాన్ చాలీస అన్నాం అనుకోండి అంటే అవడుందని మళ్ళీ ఒక జపమాల పట్టుకోవాలి. ఓం శ్రీరామదూతాయమని ఒక జపమాల చేయాలి. మళ్ళీ ఒకసారి హనుమాన్ చాలీస, అట్లా 9 హనుమాన్ చాలీస కనీసం. పొద్దున్న 9, మళ్ళీ రాత్రికి 9. ఈ రకంగా మీరు అలవాటు చేసుకుని మీరు మాల వేసుకునేటువంటి కార్యానికి అది సిద్ధిస్తుంది. హనుమ దీక్షను గ్రామాలు, పట్టణాల్లో విస్తరిస్తూ వస్తున్నారు. సమూహంగా దీక్షలు నిర్వహిస్తూ భక్తులకు దీక్ష, నియమాలు, ఆధ్యాత్మిక జీవనంపై మార్గదర్శనం ఇస్తున్నారు. యువతలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంచుతున్నారు. ఈ 45 రోజుల్లో 40 మండల దీక్షలో ఎక్కువ సమయం ఆయనతో గడపాలి, ఆయనతో మాట్లాడుతుండాలి. నీ కష్టాలన్నీ స్నేహితులు చెప్పుకుంటాం. ప్రాణ స్నేహితులు చెప్పుకోకపోతే ఎవరు చెప్పుకుంటాం? ఇంట్లో కూడా చెప్పలేం, ప్రాణ స్నేహితులు చెప్పుకుంటాం. మనకి ప్రాణ స్నేహితుడు ఎవరు? మనకు గురువు ఎవరు అంటే హనుమంతుడు. మన ప్రాణ స్నేహితుడైనా, గురువు అయినా, దైవం అయినా అన్నీ ఆయనే, బంధువు అయినా అంతా ఆయనే. కాబట్టి ఆయనతో ప్రతి విషయాన్ని మన ప్రాణ స్నేహితులతో ఎలా అయితే చెప్పుకుంటూ ఉంటామో అలా మీరు మంత్రం ద్వారా దగ్గర అవ్వాలి. నీకుండే మనసులో కష్టాలన్నీ పీఠం పెడతారు కదా, పీఠం ఫోటో పెట్టుకుంటా ఆయనతో చెప్పుకుంటూ ఉండాలి, మాట్లాడుతుండాలి. మీరు మాట్లాడడానికి అలా అలవాటు అవుతే మీతో తప్పకుండా మాట్లాడతాడు. దానికి సంబంధించినట్టుందే మంత్రం. హనుమాన్ పూజలు, హోమాలు నిర్వహించడంతో పాటు శాంతి, శ్రేయస్సు కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మనస్సును నియంత్రించడం ద్వారా సమస్యలను జయించవచ్చు. హనుమాన్ భక్తి ద్వారా ధైర్యం, శక్తి పొందవచ్చునని మంగళాశాసనములు అందిస్తున్నారు. అంటే భగవంతుడు ఇచ్చినటువంటి వేదంలో చెప్పినటువంటిది 5 యజ్ఞాలు అన్నమాట. మరి 5 యజ్ఞాలు అంటే మీరేమనుకో, అమ్మో యజ్ఞం అంటే ఏదో చేయాలనుకుంటారు. ఇది మరి 5 యజ్ఞాలు చేస్తారా? రోజు చేయగలం కదా, చేయగలగా. అంటే పితృయజ్ఞం అంటే తల్లిదండ్రులకు నమస్కరించడం, మనకు ప్రత్యక్షంగా ఉంటే వాళ్ళకి ఏం కావాలో చూసుకోవడం. గురువు యజ్ఞం మన గురువు గారికి డైరెక్ట్గా ఉంటే నమస్కరించి వాళ్ళకి సేవలు చేయడం, వాళ్ళు చెప్పిన మాట విండి వాళ్ళు చెప్పినట్టుగా నడుచుకోవడం 2వ యజ్ఞం. 3వ యజ్ఞం ఏంటి? దేవతా యజ్ఞం. అంటే దేవతలకు సంబంధించినటువంటి ఆరాధనలో మొట్టమొదటి ఆరాధన ఏంటి? సూర్యభగవానుడికి ఆర్చన వేయడం. సూర్యభగవానుడికి నీళ్లు ఇలా వదులుతారు కదా, రోజు సూర్యభగవానుడికి నీళ్ళు నేను వదలటం దేవతా యజ్ఞం. అలాగే స్వాధ్యాయం, వేద పఠన చేయడం, ఉపనిషత్తుల పఠన చేయడం, రామాయణం, భారత, భాగవతాలు చదవడం కుదరపోతే ఏం రానప్పుడు పెద్దవాళ్ళతో చదివించుకుంటూ వినడం. అది కుదరలేదంటే హనుమాన్ చాలీసా, అన్నిటికీ హనుమాన్ చాలీసా చెప్పడం. జో యహా పడే హనుమాన్ చాలీసా
రోయా సిద్ధి సాకి గౌరీ సా